నమస్కారం. గ్రేట్ బీజేపీ గవర్నమెంట్ బీహార్ ఎలక్షన్ల గురించి, బీహార్లో జరిగిన ఎన్నికల అక్రమాల గురించి లోక్సభలో చర్చ జరపాలి అని ప్రతిపక్ష ఎమ్మెల్యేలన్నీ, ప్రతిపక్ష ఎంపీలందరూ తీవ్రమైన ఆందోళన చేస్తూ ఉంటుంటే, లోక్సభను జరపనివ్వకుండా పోడియం చుట్టూ చేస్తూ ఉంటుంటే మీరేంటండి స్పీకర్ గారు, పహల్గాం తర్వాత సింధూర్, ఆపరేషన్ సింధూర్ మీద చర్చ అన్నారు. పోలేదు, ఏదో దాని గురించి అడిగారు, దీని గురించి అడిగారు. ఇది ఇచ్చేసి బీహార్లో ఉన్న ఎలక్షన్ అక్రమాలు, ఎందుకంటే 8 లక్షల బోగస్ ఓట్లు నమోదైనాయి బీహార్లో. ఇప్పటికి 3 లక్షలు పట్టుకుని తీసేసామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అసలు ఎవరు చేశారు ఈ బోగస్ ఓట్లు? సీఎం చేశాడా, ఎలక్షన్ కమిషన్ చేశాడా? ఎవరు బాధ్యులు? అంటే ఎలక్షన్స్ అన్నీ మోడీ టైం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని ఎలక్షన్స్ బోగస్. రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, మహారాష్ట్రలో భయంకరంగా ఓట్లు చేయించి గెలిచారు. ఒక ప్రముఖమైన వ్యక్తి కూడా చెప్పాడు, వచ్చిన ఓట్ల కంట, పోలేని ఓట్ల కన్నా ఎలక్షన్స్లో లెక్కపెట్టిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీలో 150,000, 2 లక్షల ఓట్లు ఉన్నాయి. లెక్కలు పెట్టినప్పుడు 1,00,000 ఓట్లు మెజారిటీతో నెగ్గాడు. కానీ ప్రతిపక్షంకి వచ్చిన ఓట్లు, ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్లు అన్నీ లెక్క చూస్తే 2,20,000, 2,30,000, అంత తేడా ఎలా వచ్చింది? దీని మీద బీజేపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఎంత దారుణమైన సిస్టంలోకి వెళ్ళిపోయిందంటే ప్రజాస్వామ్యం. ప్రధానమంత్రి అడుగుజాడల్లో ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఆయన ఎవరు ముఖ్యమంత్రి అంటే ఆయన, లేకపోతే ఎవరిని, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రావాలన్నా ఆయనే డిసైడ్ చేస్తాడు. అప్పుడప్పుడు అన్నీ మనం తీసుకుంటే బాగుంటుందని కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టేట్లలో కాంగ్రెస్కి అలౌ చేస్తాడు. అక్కడ కూడా మార్చేయాలంటే పెద్ద, లేకపోతే హైదరాబాద్లో 8 మంది ఎంపీలు గెలవడం ఏంటి? 8 మంది ఎంపీలు గెలిచారంటే ఎలా గెలుస్తారు? అంతకుముందు అసెంబ్లీలో వచ్చిన వాళ్ళు కూడా అంతమంది రానే లేదు. కాబట్టి మోడీ టైంలో ఈ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీతో మీరు పోల్చుకుంటున్నారు. మీరు దొంగలు. ఓట్ల మిషన్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రధాని, ఒక మోసపూరితమైన ప్రధాని ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఛాలెంజ్ చేస్తున్నారు ప్రతి పార్టీ కూడా, ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ బాక్సులు పెట్టండి అని. మీరు దానికి ఒప్పుకోరు, దాని మీద బిల్ చేయరు పార్లమెంట్లో. దాని మీద బీహార్ మీద దొరికేస్తే దాని మీద మీరు ఏమీ మాట్లాడరు. చర్చ సింధూరు, పహల్గాము. ఇవాళ నిన్న మార్నింగ్ చిదంబరం పహల్గాంలో చంపేసింది పాకిస్తానీ ఉగ్రవాదులు కాదు, మనోళ్ళే చంపేశారంటే 3 గంటల తర్వాత 3 చంపేసి పహల్గాం ఉగ్రవాదులను చూపించారు అని చెప్పారు. ఎవరికి తెలుసు ఏం ఫోటోలు ఉన్నాయి? ఉగ్రవాదుల ఫోటోలు రిలీజ్ చేశారా? ఎవరినో చంపి తీసుకొచ్చి పహల్గాం ఉగ్రవాదులు అన్నారు, ఏదో ఎన్కౌంటర్ చేసి. అసలు గౌరీ లంకేశ్వరి హత్య చేసిన వాళ్ళు బయటే తిరుగుతూ ఉన్నారు, శిక్షలు కూడా పడలేదు, వచ్చి రివాల్వర్తో కాల్చి చంపేశారు. అలాగే ప్రవీణ్ పగడాల, ఆయన కూడా చంపేసి తీసుకొచ్చి పడేసి యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నారు. ఇలాగా మీరు చేసే పనులు అంతా కాదు. పహల్గాంలో ఎంత దారుణంగా చంపారు. ఆపరేషన్ సింధూర్లో
చాలా గొప్పలు చెప్తున్నారు, చాలా రకరకాల మోసకరమైన వార్తలు. పైచే సాధించినందుకు మాకు సంతోషమైనా మీరు ప్రచారం చేసినన్ని కూడా చాలా కట్టుకథలు. 3 సైనిక విమానాలు మనం కోల్పోయామని అమెరికా చెప్పింది, మీరు చెప్పలేదు. రాహుల్ గాంధీ అడుగుతూ ఉన్నాడు. తర్వాత ఆర్మీ జనరల్ కూడా చెప్పాడు, మేము మాకు ఆయుధ సంపత్తి ఇవ్వట్లేదని. తర్వాత యుద్ధం క్లోజ్ అయిపోయిందని మీరు ప్రకటించలేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాడు. ట్రంప్ చెప్పిన తర్వాత దానికి ఎస్ అని మీరు చెప్పి మళ్ళీ మేమే చర్చలు జరుపుకున్నాం. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కానీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కానీ, నెహ్రూ ఉన్నప్పుడు కానీ అలీన ఉద్యమం. అసలు ఎవరినన్నా పాకిస్తాన్ విషయంలో ఇంకో దేశాన్ని ఎంటర్ చేసేవారా? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎంటర్ ఏ దేశాన్ని కూడా కల్పించుకోకుండా చేసి దేశ గౌరవాన్ని వాళ్ళు వినియోగించేశారు. అన్ని యుద్ధాల్లో నెగ్గారు. అరే మీరు ఆక్రమ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకున్నానికి బ్రహ్మాండమైన చేసింది, పీఓకేని ఆక్రమించుకున్నారు. అది మానేసి యుద్ధ విరమణ ఎందుకు చేశారు? అమెరికాగా చెప్తే చేసేయాలా? సిగ్గు ఉండాలి. ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అమెరికా ప్రెసిడెంట్ కాళ్ళ దగ్గర ఉన్నాడంటే నిజంగా భారతీయుడిగా మేము అందరం కూడా చాలా చాలా సిగ్గుపడుతున్నాం. కాబట్టి మీరు పెహల్గాము చర్చలు జరపండి, బీహార్ ఎలక్షన్ చర్చలు కూడా పార్లమెంట్లో జరపాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.